హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డాక్టర్ అనిత టాక్స్. లాస్ట్ వీడియోలో మనం బాడీలో హీట్ ఎందుకు పెరుగుతుంది, హీట్ పెరిగినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి చూసాం కదా. ఇవాళ బాడీలో హీట్ తగ్గడానికి మనం ఎలాంటి హెల్త్ టిప్స్ని ఫాలో అవ్వాలి నేను చెప్తాను. ముందుగా వచ్చేసి రైస్ వాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. బియ్యాన్ని పాలిష్ తక్కువ ఉన్న బియ్యాన్ని, బ్రౌన్ రైస్ అయితే ఇంకా బాగుంటుంది, లైట్గా తంపుకోవాలి. లైట్గా తంపుకున్న తర్వాత దాన్ని ఒక 60 ml వాటర్లో యాడ్ చేసుకోవాలి. బియ్యం వచ్చేసి ఒక 10 grams తీసుకోవాలి. ఒక 60 ml వాటర్లో కలుపుకొని దీన్ని ఒక మట్టి పాత్రలో నానబెడితే మంచిది, లేదంటే నార్మల్ పాత్రలో అయినా నానబెట్టచ్చు. ఒక 4 to 6 hours నానబెట్టుకున్న తర్వాత ఆ వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని మనం రోజు ఆహారం తిని ఒక 30 minutes ముందు ఈ వాటర్ని తీసుకోవడం వల్ల బాడీలోని హీట్ చాలా వరకు తగ్గుతుంది. ఇలా కంటిన్యూస్గా చేస్తూ ఉన్నప్పుడు ఇంకా మనకి రైస్ వాటర్లో బి విటమిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల చాలామందికి మౌత్ అల్సర్స్, బాడీలో హీట్ తగ్గడం, బాడీలో హీట్ వల్ల మౌత్ అల్సర్స్ ఎక్కువగా అవుతూ ఉంటాయి. అండ్ నాసిల్ బ్లీడింగ్ ఇలాంటివన్నీ తగ్గే అవకాశాలు ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చందనం అందరికీ తెలిసే ఉంటుంది కదా. మనకి ఇది యాన్షియంట్ టైమ్స్ నుంచి కూడా బాడీని బాగా కూల్ చేస్తుందని చెప్తూ ఉంటారనమాట. సో చందనాన్ని రోజ్ వాటర్లో కలిపి ఒక పేస్ట్ లాగా చేయాలన్నమాట. ఈ పేస్ట్ లాగా చేసిన దాన్ని మనకి ఫోర్ హెడ్ పైన ఇలా అప్లై చేసుకోవాలి. ఎలాగైతే విభూతి పెట్టుకుంటాం కదా అట్లా అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా అప్లై చేయడం వల్ల మనకి బాడీ, మైండ్, నర్వస్ సిస్టమ్ అన్నీ కామ్ అయిపోతాయి అన్నమాట. కాన్సన్ట్రేషన్ అనేది కూడా చాలా పెరుగుతుంది. సో ఇది ఎగ్జామ్స్ టైంలో పిల్లలకి ఇలా అప్లై చేయడం వల్ల వాళ్ళకు కూడా కొంచెం స్ట్రెస్ తగ్గి చాలా కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇది కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ది వచ్చేసి ఫుడ్ ఈజ్ మెడిసిన్. మన ఆయుర్వేదిక్ కాన్సెప్టే మెయిన్ ఫుడ్ ద్వారా మనం చాలా డైట్ అండ్ లైఫ్ స్టైల్ వల్ల మనం చాలా వరకు రోగాలు తగ్గించుకోవచ్చు అని చెప్పడం కదా. సో మెయిన్గా ఇప్పుడు ఫుడ్ గురించి చెప్తాను. మెయిన్ ఎక్కువ కారంగా ఉన్నవి, ఎక్కువగా ఉప్పు తీసుకోవడము, ఎక్కువగా పులుపులో వచ్చేసి మళ్ళీ ఉసిరికాయ, లెమన్ ఇవి హెల్దీయే. ఇంకా వేరే చింతపండు ఇలాంటివి తీసుకోవడం కూడా ఎక్కువగా తగ్గించాలన్నమాట. ప్రిజర్వేటివ్స్ వాడినవి అంటే మనకి చిప్స్ కానీ, బిస్కెట్స్ కానీ, ఇట్లా బేకరీలో దొరికే అన్నిట్లలో ప్రిజర్వేటివ్స్ అవి ఎక్కువ రోజులు మంచిగా ఉండటానికి వాడుతూ ఉంటారు. సో అవి కూడా మనము మ్యాక్సిమం అవాయిడ్. మరికొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.